సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పరిష్కరించడానికి మీరు అక్కడ మాట్లాడి ఉంటే నిజంగానే ప్రజలు మిమ్మల్ని అభినందించి ఉండేవాళ్ళు. నేను ఈరోజు ఆ పెద్ద ఆయనను ఒక మాట అడగదలుచుకున్నా. ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకొని దాదాపుగా 16 నెలల నుంచి ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీత భత్యాలతో సహా అన్ని వసతులను మీరు అనుభవిస్తున్నారు కదా, ఇది ఏ చట్టంలో ఉందని నేను అడుగుతున్నా. ఏ చట్టంలో ఉంది? ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకున్న వాళ్ళు మేము విధులను నిర్వర్తించము. బసవేశ్వరుడే చెప్పిండు కదా, కష్టపడాలి, కష్టమే ఫలితాలను ఇస్తుంది, మనిషి అనేవాడు ప్రజల కోసం శ్రమించాలి అని. మరి మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా తీసుకున్నారు? ఇప్పటి వరకు 65 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు, బంగళా తీసుకున్నారు, కారు తీసుకున్నారు, వసతులు తీసుకున్నారు. పోలీసుల పహారా మీకు కల్పించడం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా అన్ని వసతులను అనుభవించకుండా ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌస్లో ఎందుకు పడుకుంటున్నారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఆయన అంటే నేను రాను అసెంబ్లీలకు, మా పిల్లల్ని పంపించిన అంటాడు. నేను ఆయన్ని అడుగుతున్నా, పిల్లల్ని పంపించడానికైతే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి? మీరెందుకు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి? మీరెవరు? సభకు రాని ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకున్నదా? మీ నైతిక హక్కు లేనప్పుడు మీకు మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరిచ్చిండ్రు అని నేను అడుగుతున్నా. ఈరోజు నేను వారిని సూటిగా అడుగుతున్నా, అధికారం ఉంటేనే, ఆదాయం వస్తేనే మీరు పనిచేస్తారా? అడ్డగోలుగా కొల్లగొడితేనే మీ అధికారం ఉన్నట్లనా? మీకు ప్రజలు కష్టాలలో ఒకవేళ ఉంటే ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తలేరు? మా దగ్గరికి రాలే, అసెంబ్లీకి రాలేదు, మమ్మల్ని ప్రశ్నించడానికి, మా కళ్ళల్లో చూడడానికి నీకు ఏదైనా భయం ఉంటే మరి నిన్ను ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల దగ్గరికి మీరు ఎందుకు వెళ్తలేరని నేను వారిని అడుగుతున్నా. ఫామ్ హౌస్లో పడుకొని మీరు ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు రాబోయే తరాలకని నేను అడుగుతున్నా. అధికారం ఉంటేనే చెలాయిస్తాం, లేకపోతే ఫామ్ హౌస్లోనే మేము ఉండిపోతాం, ప్రజలు ఎక్కడికి పోయినా సరే గాలికి వదిలేస్తామని సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారా మీరు ప్రతిపక్ష నాయకుడుగా నేను అడుగుతున్నా. మిమ్మల్ని, మేము చేసిన పథకాలన్నీ ఆగిపోయినాయని. ఏ పథకం ఆగిపోయిందని నేను అడుగుతున్నా. రైతు బంధు ఆగిపోయిందా? షాదీ ముబారక్ ఆగిపోయిందా? కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా? ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా? ఆరోగ్యశ్రీ ఆగిపోయిందా? ఉచిత కరెంట్ ఆగిపోయిందా? ఈ రాష్ట్రంలో ప్రజా పాలన ఎక్కడైనా ఆగిందా అని నేను అడుగుతున్నా. ఇవే కాదు, సన్న బియ్యం ఇచ్చినాం, పేదవాళ్ళ ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం, 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము, 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినాం, ప్రైవేట్లో 1,00,000 ఉద్యోగాలు ఇప్పించినాం. ఈరోజు హైదరాబాదు నగరాన్ని విస్తరించడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం. మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం రాష్ట్రంలో నలుమూలల అమ్మగారింటికి వెళ్ళినా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా అనా పైసా ఖర్చు లేకుండా ఇయ్యాల మా ఆడబిడ్డలు ధైర్యంగా ఆర్టీసీ బస్సు ఎక్కగలుగుతుండ్రు అని అంటే 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్యులు ఇక్కడనే ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, బట్టి విక్రమార్క గారు, ఆయన డబ్బులు ఇచ్చిండు, ఈయన డబ్బులు తీసుకున్నాడు. 5,000 కోట్ల రూపాయలు 15 నెలల కార్పొరేషన్ మేము చెల్లించినాం. ఇవన్నీ మీకు ఎక్కడ కనిపిస్తలేవా? కనిపించకపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు సభకే రారు కదా, మీరు సమస్యల గురించి తెలుసుకోరు కదా, సంక్షేమం గురించి మీకు అర్థమే కాదు కదా, మీకు తెలియకపోవడానికి అవకాశం తెలుసుకోవడానికి అవకాశం లేదనేది నేను సంపూర్ణంగా నమ్ముతున్నా. మీరు ఏ మత్తులో జోగుతున్నారో అది మీకే తెలవాలి, నేను అనదలుచుకోలేదు. మరి ఏ బాధ్యత లేని మీరు మమ్మల్ని కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరితమైన ప్రసంగం చేయడం ద్వారా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిదా అని నేను అడుగుతున్నా. ఏ చిన్న కార్యక్రమం ఉన్న ముఖ్యమంత్రిగా నేను రావడం లేదా? ఇదే రవీంద్ర భారతిలో ఈ సంవత్సరం క్యాలెండర్ తీయండి, ఎన్ని కార్యక్రమాలలో నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసిన.
ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళిన అత్యంత సామాన్యులను కూడా కలిసి ఎవరు పిలిచినా రేవంత్ అన్న అంటే ఏంది అని వెనక్కి తిరిగిపోయి కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా కదా. తీయండి 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. 2004 నుంచి దాదాపుగా 2024 వరకు 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు. 2024 నుంచి మేము అధికారంలోకి వచ్చిన ఈ రోజు చెప్తున్న మిత్రుల ద్వారా ఫామ్ హౌస్లో ఉన్న పెద్ద ఆయన చెప్తున్న 10 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం. 10 సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్లో ఉంటావు, ఆ తర్వాత శాశ్వతంగా అక్కడనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ప్రజలు విఘ్నులు, ప్రజలకు పరిపాలన తెలుసు. ప్రజలు ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరి ఆలోచన ఎట్లుందో ప్రజలు తెలియనంత అమాయకులా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపు కప్పజెప్పినట్టయింది మొదటి 10 సంవత్సరాలు. తాను చెడ్డ కోతి వనమల్ల జడిచే అని నీ కుటుంబం మొత్తం కలిసి ఈ తెలంగాణ మీద పడి దోసుక తిన్న మాట వాస్తవం కాదా? అందుకే ఈరోజు సూటిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. కాళేశ్వరం మీద చర్చ చేద్దామా? ఉచిత బస్సు ఆడబిడ్డలకు ఇచ్చిన దాని మీద చర్చ చేద్దామా? రైతు రుణమాఫీ మీద చర్చ చేద్దామా? రైతు బంధు మీద చర్చ చేద్దామా? తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన విద్యార్థులు, ఉద్యమకారులు, నిరుద్యోగ యువకుల గురించి మేము ఇచ్చిన 60,000 ఉద్యోగాల మీద శాసనసభలో చర్చ చేద్దామా? లేదా 30 సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రాణాలు వదులుకొని సాధించుకోవాలనుకున్న ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేద్దామా? 100 సంవత్సరాల నుంచి కులగణన జరగాలి. ఈ దేశంలో ఎంతమంది బలైన వర్గాలు ఉన్నారో ఈ దేశంలో పశు సంపదకు కూడా లెక్క ఉంది, కానీ మా బలైన వర్గాలకు లెక్క లేదు అని ఆవేదన చెందుతున్న సందర్భంలో దేశానికే ఆదర్శంగా నిలబడి తెలంగాణ రాష్ట్రం కులగణన మీద చేసిన దాని మీద చట్టసభలలో చర్చ చేద్దామా? దేని మీద చర్చ చేద్దాం? చంద్రశేఖరరావు గారు మీరు చెప్పండి అని నేను అడుగుతున్నా. నేను సిద్ధంగా ఉన్నా. ప్రతిపక్ష నాయకుడిగా మీరు సూచన చేయండి. మా నిర్ణయాలలో లోపాలు ఉంటే ఎత్తి చూపండి, సవరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ విద్వేషం వెళ్ళగక్కి నీ కోపాన్నంతా మాటల రూపంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు. ఆయన కళ్ళకు, ఆయన చూపుకు ఒకవేళ బలమే ఉంటే ఆయన కడుపులో ఉన్న విషంతోనే ఒకవేళ ఎదురుగున్న వాళ్ళని మాయం చేసేది ఉంటే ఈ పార్టీకి వేదిక మీద ఉన్న మేము ఎవ్వరం లేకుండా పోయేటోళ్ళం. అంత విషం ఆయన మాటల్లో కళ్ళల్లో కనిపిస్తుంది. ఎందుకే 40 ఏళ్ళు తెలంగాణ ప్రజలు నేను గుండెల్లో పెట్టి చూసుకున్నందుక కాంగ్రెస్ విలన్ అంటాడు. నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. కనీసము మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడిన తర్వాత ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని ఆలోచన చేయాలి కదా. మనకు విచక్షణ ఉంది కదా, ఆలోచన ఉంది కదా. మాట్లాడకంటే ముందు ఏం మాట్లాడాలనో ఆలోచన చేయాలి. మాట్లాడిన తర్వాత ప్రజలేం ఏ విధంగా తీసుకుంటారో కూడా ఆలోచన చేయాలి. మొట్టమొదటి విలన్, తెలంగాణకు విలన్ కాంగ్రెస్ పార్టీ అని ఎంత పెద్ద మాట అది. తెలంగాణ ఇచ్చినందుకు విలన్ అయిందా? మేము తెలంగాణ ఇస్తే 10 ఏళ్ళు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయి దోసుకొని టీవీలు పెట్టుకొని, పేపర్లు పెట్టుకొని, ఫామ్ హౌజులు కట్టుకొని, ఇంటిల్లి పాది పదవులు అనుభవించి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో నువ్వు లబ్ధి పొందినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? అంటే గింటే ప్రజలనాలే కాంగ్రెస్ ఏమన్నా అయ్యా మీరు తెలంగాణ ఇస్తే ఇగో ఆయన గట్ట తయారైండు, గిట్లా అచ్చోసిన ఆంబోతులు మా మీద ఎందుకు వదిలిన అని ప్రజలేమన్నా ఆవేదన వెలుపుచ్చారంటే అర్థం ఉంది. కానీ నీకెక్కడిది అర్హత మాట్లాడడానికి? అంటే ఆయన ఆలోచన ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆగమైందంటుండే, ఏం ఆగమైంది? నీ కుటుంబం ఆగమైందేమో. ఇంకో 10 ఏళ్ళు దోసుకుందాం అన్నది మా అర్థాంతరంగా ఆగిపోతే ఆగమవుతుంది ఖచ్చితంగా. ప్రణాళికలు వేసుకొని ఉండొచ్చు కదా. మంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు ఓడగొడితే మళ్ళీ దొడ్డిదారిన తెచ్చి చట్టసభలలో పెట్టలేదా? ప్రజలు చూస్తలేరా? అందుకే కదా మీ ఉద్యోగాల నుంచి తొలగించింది ప్రజలు మిమ్మల్ని. ఇవన్నీ చూసినాక ఓ పెద్ద మనిషిని ఏదో మాట్లాడుతుంటే చెప్పాడు, 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందంటే నేను మొత్తం మారిపోయినా అని. వరంగల్ సభ గట్లుంది. చేసిన పాపాలన్నీ చేసి వరంగల్ పోయి నేను కడిగేసుకున్నా అని ఆయన అనుకుంటుండు. కడగలేదు, 101 పాపం కూడా అక్కడ చేసి వచ్చిన స్వామి నువ్వు.
ఎందుకంటే కాంగ్రెసే తెలంగాణకు విలన్ అనడం ద్వారా. కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే. మొత్తం ప్రసంగం మీరు గమనించండి, ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం ఏందో దాన్ని బట్టి అర్థమైంది కదా. అందుకే ఈరోజు బసవన్న స్ఫూర్తిగా ప్రజాస్వామిక విలువలను కాపాడాలి, ప్రజలు మెచ్చే విధంగా పరిపాలనను అందించాలి, ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయాలి, ప్రజల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి, రాష్ట్ర ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అన్న బసవేశ్వరుడి సూచనతోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది, ఈ ప్రభుత్వం భవిష్యత్తులో నడుస్తుంది అని నేను చెప్పదలుచుకున్నాను. నేను కాదు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి స్పష్టంగా బసవేశ్వరుడి వచనాలతోని ప్రతి ప్రసంగంలో వారు ప్రస్తావిస్తూనే ఉంటారు. అహ్మదాబాద్లో వారి ప్రసంగం, సిడబ్ల్యూసి ప్రసంగం తీసుకోండి, పార్లమెంట్ ప్రసంగం తీసుకోండి, పాదయాత్ర ప్రసంగాలు తీసుకోండి. అంత గొప్ప స్ఫూర్తినిచ్చిన బసవేశ్వరుడి జయంతి. అదేవిధంగా వీరశైవ లింగాయత్ సోదరులు, నేను ఎమ్మెల్యేగా ఇన్నిసార్లు కొడంగల్లో గెలిచినా అంటే వాళ్ళు సంపూర్ణమైన మద్దతు ఇచ్చినందుకే నేను కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నా. నా నియోజకవర్గంలో అత్యంత ప్రభావితమైన సమాజం వీరశైవ లింగాయత్ సమాజం. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంటే పెద్దలు గురునాథ్ రెడ్డి గారు రాలేదు, వారు నాకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చినందుకు వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు మన ప్రభుత్వం గౌరవించింది. 5 సార్లు ఎమ్మెల్యేగా వారు సేవలు అందించారు. ఎక్కడ కూడా చెడ్డపేరు లేని ఒక పరిపాలన వారు అందించారు. సురేష్ శెట్కర్ గారికి నారాయణఖేడ్ అసెంబ్లీ టికెట్ ఈసారి ఇచ్చి వారిని మంత్రిని చేసుకోవాలి నా మంత్రివర్గంలో నాకు కోరిక ఉండే. అందుకే ఢిల్లీలో మాట్లాడి వారికి ఎమ్మెల్యే టికెట్ తీసుకొచ్చినాం. కానీ వారే పెద్ద మనసు చేసుకొని అక్కడ చిన్న చిన్న పురాపుచ్చాలతో ఒక్క సీటు ఓడిన ప్రజాప్రభుత్వం రాదేమన్న ఆలోచనతో మిత్రుడు సంజీవారెడ్డి గారికి వారు ఆ చేతికొచ్చిన బీఫామ్ ఇయ్యాలి, రేపు వార్డు మెంబర్ కూడా పక్కోడికి ఎవడియాడు మీకు అందరికీ తెలుసు. కానీ చేతికొచ్చిన ఎమ్మెల్యే బీఫామ్ని పార్టీ గెలవాలన్న ఒక మంచి ఆలోచనతోని సంజీవారెడ్డి గారికి ఇచ్చి వారి గెలుపును 100% ఎంబడుండి సురేష్ శెట్కర్ గారు చేశారు. మరి అలాంటి వాడిని మేమందరం మళ్ళీ పార్లమెంట్లో ఉండాలి అని 100% బాధ్యత తీసుకొని వారిని పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరి మద్దతుతోని జహీరాబాద్ నుంచి మనం గెలిపించుకున్నాం. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా మిత్రులారా, మీ అందరి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చేయడమే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం, మా ప్రభుత్వం యొక్క విధానం. బసవేశ్వరుడి ఆలోచన విధానంతో ఈ ప్రభుత్వాన్ని మేము నడిపిస్తాం. రాబోయే రోజుల్లో ఇప్పటివరకు సమాజానికి సంబంధించిన పెద్దలు చాలా విషయాలు రిప్రజెంటేషన్ నాకు ఇచ్చిండ్రు. తప్పకుండా ప్రభుత్వం వాటిని పరిపాలనలో భాగంగా పరిశీలించి చేయగలిగిన వాటిని ఖచ్చితంగా చేస్తాం. మీకు అందరికీ తెలుసు, ఏదైనా ఒక మాట చెబితే 100% అమలు చేస్తాను. నేను ఎక్కడ కూడా ఇంతవరకు ఈ మాట ఇచ్చిండు ఇది చెయ్యలేదు అని నా శత్రువులు కూడా నా మీద ఆరోపణ చెయ్యలేరు. ఎందుకు అని అంటే మాట ఇచ్చే ముందు 100% పరిశీలించి వాటిని అమలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలన్నదే మా ఆలోచన. అందుకే మిత్రులారా, పాకిస్తాన్ను చావు దెబ్బతీసేలా ప్రధాని మోడీ ప్లాన్ వేస్తున్నారు. పాక్ను కోలుకోని విధంగా దెబ్బతీసే ఎత్తుగడ వేస్తున్నారు. ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడానికి మోడీ నయా స్కెచ్తో ముందుకెళ్తున్నారు. పాకిస్తాన్కు IMF రుణాలపై భారత్ అభ్యంతరం చెబుతుంది. మే 9న IMF బోర్డు సమావేశంలో పాకిస్తాన్కు నిధులు ఇవ్వకుండా అడ్డుకునే ప్లాన్ చేస్తుంది ఇండియా. ఇదే విషయంపై 7 దేశాలతో విదేశాంగ శాఖ చర్చలు జరుపుతుంది. IMF నిధులిస్తే ఉగ్రవాదులకు ఆ నిధులను తరలిస్తుందని, IMF నిధులు పాకిస్తాన్కు ఇవ్వొద్దంటుంది భారత్. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి పక్కా వ్యూహాలు రచిస్తుంది భారత్. ఇప్పటికే ప్రధాని మోడీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. IMF రుణం పాకిస్తాన్కు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. సింధు జలాలను భారత్ నిలిపివేసింది. ఉగ్రవాదాన్ని పెకిలించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. పాకిస్తాన్కు ఫార్మా ఉత్పత్తులు ఆపేసింది. పాకిస్తాన్ విమానాలకు నో ఎంట్రీ. ఇక ఇప్పటికే భారత్లో ఉన్న పాకిస్తాన్లను వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. నౌక పోర్ట్లను కూడా మూసివేసింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఏకాకి చేస్తుంది భారత్.
పాకిస్తాన్ను చావు దెబ్బతీసేలా ప్రధాని మోడీ ప్లాన్ వేస్తున్నారు. పాక్ను కోలుకోని విధంగా దెబ్బతీసే ఎత్తుగడ వేస్తున్నారు. ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడానికి మోడీ నయా స్కెచ్తో ముందుకెళ్తున్నారు. పాకిస్తాన్కు ఐఎంఎఫ్ రుణాలపై భారత్ అభ్యంతరం చెబుతుంది. మే 9న ఐఎంఎఫ్ బోర్డు సమావేశంలో పాకిస్తాన్కు నిధులు ఇవ్వకుండా అడ్డుకునే ప్లాన్ వేస్తుంది ఇండియా. ఇదే విషయంపై 7 దేశాలతో విదేశాంగ శాఖ చర్చలు జరుపుతుంది. ఐఎంఎఫ్ నిధులు ఇస్తే ఉగ్రవాదులకు ఆ నిధులను తరలిస్తుందని ఐఎంఎఫ్ నిధులు పాకిస్తాన్కు ఇవ్వదంటుంది భారత్. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి పక్కా వ్యూహాలు రచిస్తుంది భారత్. ఇప్పటికే ప్రధాని మోడీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఐఎంఎఫ్ రుణం పాకిస్తాన్కు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. సింధు జలాలను భారత్ నిలిపివేసింది. ఉగ్రవాదాన్ని పెకిలించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. పాకిస్తాన్కు ఫార్మా ఉత్పత్తులు ఆపివేసింది. పాకిస్తాన్ విమానాలను నో ఎంట్రీ చెప్పింది. ఇక ఇప్పటికే భారత్లో ఉన్న పాకిస్తాన్లను వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. నౌక పోర్ట్లను కూడా మూసివేసింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఏకాకి చేస్తుంది భారత్. రైట్, ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చూస్తున్నాం ఐఎంఎఫ్ పాకిస్తాన్కి ఇవ్వద్దంటూ భారత్ కండిషన్ పెట్టింది. డీటెయిల్స్ ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ను చావు దెబ్బ తీయాలనుకుంటున్నారు. పాకిస్తాన్ ఇప్పటికే తినడానికి కూడా సరిగా తిండి లేదు, అయినా కానీ ఉగ్రవాదాన్ని పోషిస్తుంది. ఈ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగానే ఎత్తుకు పై ఎత్తు వేస్తూ పూర్తిగా పాకిస్తాన్ను దెబ్బతీయాలి, పాకిస్తాన్ ఆర్థిక మూలాలను కూడా దెబ్బ కొట్టాలనేది కూడా ప్రధానమంత్రి నయా స్కెచ్ వేశారు. ఎందుకంటే తినటానికి తిండి లేకున్నటువంటి పాకిస్తాను పూర్తిగా పెద్ద ఎత్తున ఈ ఉగ్రవాదాలను పోషించడము, ఉగ్రవాదులతోని భారతదేశం పైన దాడి చేయించడము, ఇదంతా కూడా ప్రధానమంత్రి సీరియస్గా తీసుకున్నారు. ఇక నుంచి పాకిస్తాన్ కోలుకొని దెబ్బతీయాలి, పాకిస్తాన్ను కోలుకోకుండా చేయాలనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇక పూర్తిగా పాకిస్తాన్ను కట్టడి చేయాలి, పాకిస్తాన్ను పూర్తిగా దిగ్బంధించాలి, దిగ్బంధం చేయాలని చూస్తున్నారు. అయితే పాకిస్తాన్ ఇప్పటికే దుర్భర పరిస్థితి ఎదుర్కొంటుంది. ఆర్థికంగా పాకిస్తాన్ పూర్తిగా కోలుకెళ్ళినటువంటి పరిస్థితిలో ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఐఎఫ్ఎం దగ్గర నుంచి నిధులు తీసుకోవాలని చూస్తుంది. గతంలో కూడా ఐఎఫ్ఎం నుంచి నిధులు తీసుకుంది. అయితే ఇప్పుడు కూడా ఐఎంఎఫ్ నుంచి నిధులు తీసుకోవాలని చూస్తుంది. ఐఎంఎఫ్ నుంచి నిధులు ఇవ్వకుండా కట్టడి చేయడానికి భారతదేశం ప్రయత్నం చేస్తుంది. ఐఎంఎఫ్ నుంచి నిధులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్కి ఇవ్వకూడదు. పాకిస్తాన్కు ఐఎంఎఫ్ నుంచి నిధులు ఇస్తే గతంలో కూడా ఉగ్రవాదానికి ఆ యొక్క నిధులను తరలించారు. ఇప్పుడు కూడా ఐఎంఎఫ్ నుంచి నిధులు ఇస్తే కూడా ఉగ్రవాదానికి తరలిస్తారు. అందులో భాగంగా ఐఎంఎఫ్ నుంచి నిధులు రాకుండా అడ్డుకట్ట వేయాలనేది కూడా భారతదేశం యోచిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే 7 దేశాలకు సంబంధించినటువంటి 7 దేశాల విదేశాంగ శాఖ మంత్రులతోని దేశ విదేశాంగ మంత్రి జయశంకర్ ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. పాకిస్తాన్ను కోలుకోలేని విధంగా దెబ్బ తీసేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. అయితే అందులో భాగంగానే ఐఎంఎఫ్ నుంచి నిధులు ఇస్తే పూర్తిగా అది ఉగ్రవాదానికే వాడతారు ఆ నిధులు అనేది కూడా భారతదేశము ఐఎంఎఫ్లో వాదన వినిపించబోతుంది. ఐఎంఎఫ్లో ఏకంగా భారతదేశం ఈ నెల ఐఎంఎఫ్ బోర్డు సమావేశం ఉంది. ఆ యొక్క సమావేశానికి భారతదేశం అటెండ్ అయి పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో ఐఎంఎఫ్ ద్వారా నిధులు ఇవ్వకూడదు అనేది కూడా ఖరాఖండిగా చెప్పడానికి సిద్ధమవుతుంది. అంతేకాకుండా పాకిస్తాన్కు ఇప్పటికే నదీ జలాలను నిలిపివేశారు. అదేవిధంగా సింధు నదీ జలాలను నిలిపివేశారు. అదేవిధంగా ఇప్పటికే ప్రధానమంత్రి ఆదేశాలు ఇచ్చారు, సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను, పాకిస్తాన్ను ఎదిరించండి, మీ ఇష్టానుసారంగా వ్యవహరించండి, భారతదేశం పైన ఉగ్రదాడులు చేస్తున్నటువంటి పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పండి అనేది కూడా, ప్రతీకారం తీర్చుకోండి అనేది కూడా ప్రధానమంత్రి ఇప్పటికే పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అంతేకాకుండా నదీ జలాలకు సంబంధించి సింధు నదీ జలాలను ఇప్పటికే నిలిపివేశారు. అదేవిధంగా పాకిస్తాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి భారతదేశం నుంచి వెళ్ళి పంపించేశారు. ఇప్పుడు ఎవరైనా భారతదేశంలో పాకిస్తాన్లో మిగిలి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా జైల్లో పెట్టడానికి 3 సంవత్సరాల శిక్ష వేయడానికి కూడా రెడీగా ఉన్నారు.
అంతేకాకుండా పౌర విమానాలను ఇక్కడ నుంచి వెళ్ళి భారతదేశం వైపు రాకుండా విమానాశ్రయాలను అడ్డుకున్నారు. అదే కాకుండా నౌకాయానాన్ని కూడా అడ్డుకున్నారు. ఈ రకంగా పూర్తిగా పాకిస్తాన్ని పూర్తిగా అష్టదిగ్బంధం చేయాలి. పాకిస్తాన్కు పూర్తిగా ప్రపంచంలోనే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. పూర్తిగా పాకిస్తాన్ని నిర్మూలించాలి అనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్కెచ్గా కనబడుతుంది. అంతేకాకుండా ఇండియా నుంచి భారతదేశం నుంచి ఏవైతే ఫార్మా ఉత్పత్తులు ఉంటాయో వాటిని కూడా నిలుపుదల చేశారు. పూర్తిగా సహాయ నిరాకరణ చేయడం ఒకటైతే పాకిస్తాన్ పూర్తిగా దెబ్బతీయడము, ఉగ్రవాద రూపురేఖలు లేకుండా చేయడము, ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో వారిని పూర్తిగా కూకటి వేళ్లతో పెగిలించడము, ఉగ్రవాద నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళను తుదముట్టించడము, ఇవన్నీ లక్ష్యాలు పెట్టుకొని ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ మే 9వ తారీఖు ఏదైతే ఉందో IMF సమావేశానికి భారతదేశం అటెండ్ అయి ఎట్టి పరిస్థితుల్లో IMF ద్వారా పాకిస్తాన్కు నిధులు ఇవ్వకూడదని కూడా భారతదేశం కరాఖండిగా చెప్పబోతుంది. ఒకవేళ నిధులు ఇస్తే వాళ్ళు గతం నుంచి ఉగ్రవాదానికి ఆ యొక్క నిధులను తరలిస్తున్నారు. పాకిస్తాన్లో తినటానికి తిండి లేకున్నా, ఆర్థిక పరిస్థితి కుంటుపడిపోయినా, ఆర్థిక పరిస్థితి బాగలేదని IMF దగ్గర నుంచి నిధులు తీసుకుంటున్నారు. ఆ నిధులను ఉగ్రవాదానికి పంపించేస్తున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున భారతదేశం చెప్పబోతుంది, వ్యతిరేకంగా ఓటేయబోతుంది. అదేవిధంగా మిగతా 7 దేశాలకు కూడా IMF నిధులు పాకిస్తాన్కి ఇవ్వకుండా కట్టడి చేసే ప్లాన్లో ఉంది. మొత్తానికి పాకిస్తాన్ను పూర్తిగా నిర్మూలించాలి, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలనేది కూడా చూస్తుంది. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.